మంచి మామిడికాయ తురుము చేసేసి దాన్ని రోటి పచ్చడి చేస్తుంది అమ్మ. సూపర్బ్ చేస్తుంది. సూపర్. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ అమ్మ వచ్చింది. అయితే మంచి మామిడికాయ తురుము చేసేసి దాన్ని రోటి పచ్చడి చేస్తుంది అమ్మ. సూపర్బ్ చేస్తుంది. అయితే నాకంటే కూడా కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేస్తుంది, కానీ అల్టిమేట్ ఉంటుంది. అండ్ 3-4 days పాడు కాకుండా సూపర్ ఉంటుంది అనమాట. అంటే బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్ గిజ్జి కాదు నేను మాట్లాడేది, అదనమాట సంగతి. ఓకేనా? మన ఇంట్లో చాలా మామిడికాయలనే నేను కొనుక్కొచ్చుకునే, ఎందుకంటే ఇవి మనం పండ్ల కొరకు దాచిపెడతాం కాబట్టి వీటిని తెంపనబ్బా, అది సంగతి. ఓకే, మీ కొరకే మిమ్మల్ని బాగా టెంప్ట్ చేద్దామని తెంపిన. సో ఈ మామిడికాయ ఆ మామిడికాయలు వేస్తా, అందరు వాళ్ళు చేస్తారు, నేను ఉండను. వాళ్ళు నా వానర సైన్యంతో ఈరోజు మా అమ్మ ఏమేమి తిప్పలు పడుతుందో నాకు తెలియదు, కానీ మళ్ళీ మంచిగా తినే టైంకి నేను వస్తా. ఓకేనా? పోదాం రండి. అమ్మ ఈరోజు నేను రాను, నువ్వే చెయ్యి, మొత్తం చేసినాక తిని ఇంకొస్తా. ఓకే, ఇది కూడా ఇచ్చేస్తా వాళ్ళకు. కొంచెం అన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర తీసుకొని వేయించి వేయాలి, పొడి చేసి. ఇగో వేస్తున్నాను నేను.
ప్రతిసారి మనము అరిటాకులు బాదం ఆకులతో ఉన్న విస్తరాకు కొట్టుకొని తింటాము. బట్ ఇది టేకాకు. పక్క వాళ్ళ ప్లాట్లకు వెళ్ళి టేకు గింజలు పడి అది మొలిచింది. లాస్ట్ ఇయర్ మొలిచింది, దాన్ని తీసేసినా కూడా మళ్ళీ వచ్చింది. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఆకులు. సో ఈరోజు మనం టేకాకులు తినేద్దాం, ఓకేనా? ఎస్, ఒక్క ఆకు చాలు. రండి. రోటి పచ్చడిని రోటి కాడన కూర్చొని సింపుల్గా దీన్ని చూపిస్తున్నాం.